హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యనారాయణ శర్మ. సో ఈరోజు మనిషి యొక్క స్వభావం ఎందుకు ఉండాలి, దాన్ని మార్చుకోవడం వల్ల జరిగేటటువంటి లాభం ఏమైనా ఉందా, నష్టం ఏమైనా ఉందా, దాని గురించి చెప్తాను. ముందుగా మంచి ఉదాహరణ చెప్తాను. పూర్వం ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుకి ఊరి చివరిలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయం దగ్గరలో ఒక పుట్ట, ఆ పుట్టలో ఒక పెద్ద పాము నివసిస్తూ ఉండేది ఎన్నో సంవత్సరాల నుంచి. ఎవరైనా కనుక ఆ ఊరు దాటి వెళ్ళాలి అంటే ఆ పాము పుట్ట పక్కన ఉన్నటువంటి దారి నుంచే వెళ్ళేవారు. ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈ పాము వచ్చేది, కుస కొట్టేదప్పటికి వాళ్ళందరూ బెదురుకుని పారిపోయేవారు. ఈ విధంగా చాలా కాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ఒక ఋషీశ్వరుడు ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్తూ ఆ యొక్క శివాలయం దగ్గరికి వెళ్ళాడు. శివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఊరి వాళ్ళు కనిపించి, ఋషీశ్వర, దగ్గరలో ఆ పుట్ట దగ్గర పాము ఉంది, అది చాలా ప్రమాదకరమైంది, దాని దగ్గరికి వెళ్ళకండి అని చెప్పడంతో ఆ ఋషీశ్వరుడు ఆ యొక్క పాము దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఓ నాగరాజా, ఎందుకు మీరు బెదిరిస్తున్నారు, ఇక్కడ వస్తున్నటువంటి జనాలను ఎందుకు మీరు బెదిరిస్తున్నారు అని అడగడంతో ఆ పాము ఏం చేయాలి ఋషీశ్వర అని అడుగుతుంది. మీరు ఎవరిని బెదిరించకండి అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ పుట్టలోకి వెళ్ళిపోతుంది. ఈ ఋషీశ్వరుడు కూడా తన పాటి తను వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒక నెల రోజులు గడిచిపోతుంది. నెల రోజులు గడిచిపోయిన తర్వాత తిరిగి ఋషీశ్వరుడు ఆ యొక్క ఊరికి వస్తాడు. ఊరికి వచ్చిన తర్వాత ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి పాము పుట్ట దగ్గరికి వెళ్తాడు. పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పాము చుట్టుపక్కల చూస్తే కనిపించదు. ఏమైంది అని చెప్పి ఆ పుట్టలో తొంగి చూస్తే పాము నెత్తురోడి తన శరీరం నుంచి రక్తం వస్తున్నటువంటి పాము కనిపిస్తుంది. వెంటనే నాగరాజా అని పిలవడంతో ఆ పాము బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఋషీశ్వరుడు అవుతాడు. ఏమైంది నాగరాజా, ఇంత దుస్థితి ఎందుకు కలిగింది నీకు అంటే, ఋషీశ్వర, మీరే చెప్పారు కదా ఎవరిని బెదిరించొద్దు అని చెప్పడంతో నేను ఎవరిని బెదిరించడం మానేశాను, చివరికి బుస కొట్టడం కూడా మానేశాను అని చెప్పడంతో ఆ ఋషీశ్వరుడు ఆలోచించి, ఎంత తప్పు పని చేశావు నాగరాజా, నేను మిమ్మల్ని అనవసరంగా ఇతరుల్ని బెదిరించొద్దు అని చెప్పాను, మీరు మీ స్వభావాన్ని వదిలిపెట్టుకోవడం వల్ల మీ ప్రాణం మీదకి వచ్చింది. అంటే బుస కొట్టడం మీ స్వభావం, మీ స్వభావాన్ని మీరు వదిలిపెట్టడం వల్ల ఇంత దుస్థితికి పాలయ్యారు. నేను మీ స్వభావాన్ని వదిలిపెట్టడం లేదు, అనవసరంగా బెదిరించొద్దని చెప్పాను అంతే. కానీ మీరు మీ స్వభావాన్ని వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి తిరిగి మీరు మీ స్వభావాన్ని పునరుద్ధరించుకోండి, బుసగొట్టండి ఎవరైనా దగ్గరికి వస్తే, అప్పుడే మీకు ప్రాణాలు దక్కుతాయి. నిజమేది. మనిషి యొక్క స్వభావం తనకు ఆపద కలగనంత వరకు బాగానే ఉంటుంది, తన మంచి జరిగేంత వరకు బాగానే ఉంటుంది. కానీ మీ స్వభావం వల్ల మీకు గనక నష్టం కలిగితే ఖచ్చితంగా మీ స్వభావాన్ని మార్చుకోకండి. ఎలాంటి జీవితం గడుపుతున్నారో అలాంటి జీవితాన్ని గడపండి తప్ప వేరే వాళ్ళ కోసం వేరే విధంగా ఏమైనా చేయాలని మాత్రం జీవించకండి. థ్యాంక్ యూ.